బట్ మొత్తం 1,89,000 కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి. అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు, మేము రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకున్నాం. వాళ్ళకి లైసెన్స్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి జిఎస్టీ ఉంది. ప్రతి నెల బిల్ రైజ్ చేస్తున్నాము. ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు, ఎక్స్పోర్టర్స్ ఎవరు, వాళ్ళ అన్ని వివరాలు మేము ఇచ్చాం. కానీ ఈ గ్రూపుల్లో మెసేజ్లో అసలు వాళ్ళ వివరాలు ఇవ్వట్లేదన్నారు. మేము వివరాలు ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. అతన్ని నన్ను అరెస్ట్ చేశారు. అంత ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అయింది. మాకు ఎటువంటి నోటీసులు లేవు. మేమేంటంటే రెంట్ పర్పస్, మేము చేసేది అన్ని కంపెనీలకు రెంటే. ఇప్పుడు బాపట్ల నుంచి గతంలో సతీష్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు, రాయల్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇలా అన్ని కంపెనీలు పెట్టుకుంటారు. ఒక్కళ్ళనేది లేదు. వైజాగే కదా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియా, పాన్ ఇండియా. ఆల్రెడీ బాంబే నుంచి మా దగ్గర స్టోర్ చేసుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో స్టోర్ చేస్తారు. మేము చూసేది లైసెన్స్ ఉంది, నెక్స్ట్ అది అలౌబుల్ ఐటమా కాదా, ఇవన్నీ రాయకుండా కౌమీట్ ఉందని ఏదేదో రాసేస్తున్నారు. అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు, అది గ్రహించండి. ప్లస్ మొత్తం బాపట్ల నుంచి జరుగుతుందా, వైజాగ్లో గోవర్ జరుగుతుందా, ఈ బాపట్ల సుబ్రహ్మణ్యం గుప్తా చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి ఆలోచించి పెడితే